ఏప్రిల్ 4th or 5th ఇది జరగబోతుంది. ఆ రోజు గనక రష్యా ఖచ్చితంగా వస్తే యుఎస్ తగ్గాలి, యుఎస్ తగ్గకపోతే రష్యా తగ్గాలి. ఇద్దరు తగ్గకపోతే మాత్రం ఇది ఖచ్చితంగా గొడవ అవుతుంది. అండ్ రష్యా వర్సెస్ యుఎస్ఏ గొడవ అయితే World War III జరుగుద్దా లేదా అనేది ఈ ఒక్క షిప్ పైన డిపెండ్ అయ్యి. హాయ్ గాయస్, యాక్చువల్గా లాస్ట్ వీడియో పెట్టి 2 weeks అయిపోయింది అనుకుంటా. కొద్దిగా వర్క్ ఎక్కువైపోయి హెల్త్ బాగాలేక పెట్టలేకపోయాను. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన వార్ అప్డేట్స్ అయితే టపటపటపా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతా. అండ్ ఒక మెయిన్ పాయింట్ కోసం ఈ వీడియో పెడుతున్నాను. ఏంటంటే రష్యా నుంచి వస్తున్న ఒక ఆయిల్ ట్యాంకర్, దీనివల్ల యుఎస్ఏకి రష్యాకి జరగబోయే ఫైట్ ఇది World War IIIకి అన్నా దారి తీస్తుందా అనే పాయింట్ మాత్రం నాకు కొద్దిగా భయం వేసింది. పెద్ద ఫైట్ అవ్వచ్చేమో అని ఉన్న సిచ్యువేషన్స్లో. సో దాని గురించి మాట్లాడతాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు ఏం జరిగింది వార్లో అప్డేట్స్, ఇప్పుడు ఏంటి సిచ్యువేషన్, వార్ ఇంకా కొనసాగుతుందా లేదా, అండ్ యుఎస్ఏ గెలిచేలా ఉందా ఓడిపోయేలా ఉందా కూడా మాట్లాడుకుందాం. బట్ మెయిన్గా మనం ఈ వీడియో మాట్లాడుకోబోయేది మాత్రం రష్యా నుంచి రాబోతున్న ఆయిల్ ట్యాంకర్ అనాటోలీ గురించి. ఫస్ట్ ఇంట్రెస్టింగ్గా జరిగింది ఏంట్రా అంటే, లాస్ట్ టైం వీడియో పెట్టిన తర్వాత 2 weeks అయిపోయింది కదా, నార్త్ కొరియా న్యూక్లియర్ మిసైల్స్ టెస్ట్ చేయడం మొదలుపెట్టింది. నార్త్ కొరియా కూడా ఎంటర్ అయిపోయింది వార్లో, ఒక ఇంటెన్సిటీ పెరిగిందని అనుకున్నాము. బట్ అప్పటి నుంచి సడన్గా వచ్చారు, కొన్ని మిసైల్స్ టెస్ట్ చేశారు, వాళ్ళకి ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉందో చూపించారు, ఒక చిన్న వార్నింగ్ లాగా ఇచ్చి అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. డైరెక్ట్గా అయితే వార్లోకి ఇప్పటి వరకు అయితే ఎంటర్ అవ్వాలి. 14th March జరిగింది ఇదంతా, న్యూక్లియర్ మిసైల్స్ టెస్ట్ చేయడం ఇవన్నీ. అండ్ 15th ఇరాన్ ఒక డాన్సింగ్ మిసైల్ టెస్ట్ చేసింది. దాని పేరు సెజిల్ అంటారు. అది ఎలా అంటే అన్ప్రెడిక్టబుల్ మిసైల్, ఇంటర్సెప్ట్ చేయడానికి డిఫెండింగ్ కంట్రీస్ కి చాలా కష్టం ఈ మిసైల్ ని. ఇరాన్ ఈ డాన్సింగ్ మిసైల్ వదిలితే అది యాక్చువల్ గా ఆల్టిట్యూడ్ చాలా ఎక్కువ ఉన్నా సరే స్టిల్ అది అన్ప్రెడిక్టబుల్ గా మూవ్ అవుతుంది, అందుకే దానికి డాన్సింగ్ మిసైల్ అంటారు. అప్పటి నుంచి వార్ ఇంటెన్సిటీ పెరుగుతూనే ఉంది. ఇరాన్ నేను తగ్గను, ఏం చేసుకుంటూ చేసుకోబయ్యా అని యుఎస్ఏ ఏమంటదంటే మేము గెలిచేసాం వార్ అంటది, మళ్ళా మేము టాక్స్ నడుపుతున్నాం ఇరాన్తో అంటది. చెప్తాను, దాని దగ్గర కూడా వస్తాను. ఆ తర్వాత యుఎస్ఏ ఇజ్రాయెల్ ఈ రెండు కలిపే కదా ఇరాన్ పైన అటాక్ చేస్తున్నాయి. వీళ్ళకే ఒక చిన్న డిబేట్, ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ అయింది. ఇజ్రాయెల్ ఏం చేసిందంటే సౌత్ పార్స్ పైన అటాక్ చేసింది. ఈ సౌత్ పార్స్ ఏంట్రా అంటే వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ న్యాచురల్ గ్యాస్ కండెన్సేట్ ఫీల్డ్. అంటే బేసిక్ గా ఇది ఖతార్ కి అప్పర్ సైడ్ ఉంటుంది. ఇది ఖతార్ ఇరాన్ రెండు షేర్ చేసుకుంటూ ఉంటాయి. దీంట్లో నుంచి ఒక 70 to 80% ఆఫ్ న్యాచురల్ గ్యాస్ ఇరాన్ ఎలక్ట్రిసిటీకి అండ్ ఎన్నో వాటికి యూజ్ అవుతుంది. సో ఇలాంటి దానిపైన కొట్టడం అనేది ఇరాన్ కి ఆబ్వియస్ గా లాస్ కలిగిస్తుంది, కానీ ఖతార్ కూడా ఇది ప్రాబ్లం అయింది. బట్ యుఎస్ఏ అండ్ యుఏఈ కంట్రీస్ అంతా ఫ్రెండ్స్ కదా, సో వెంటనే ఖతార్ కన్ఫర్మ్ కోపం వస్తుంది అలాంటి లార్జెస్ట్ న్యాచురల్ గ్యాస్ దానిపైన అటాక్ చేస్తే. సో వెంటనే ట్రంప్ ఒక ట్వీట్ ఏమేశారంటే, దీనికి మాకు సంబంధం లేదు, ఈ అటాక్ ఇజ్రాయెల్ మమ్మల్ని అడగకుండా మా పర్మిషన్ లేకుండా చేసింది, ఇది ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా మేము చూసుకుంటామని చెప్పి ట్వీట్ వేసింది. అది యాక్చువల్ చాలా పెద్ద రిసోర్స్, అలాంటి దానిపైన అటాక్ చేసింది. దెబ్బకి యుఎస్ఏ కూడా ఇజ్రాయెల్ మమ్మల్ని అడగకుండా చేసింది, ఇంకొకసారి పర్మిషన్ ఇజ్రాయెల్కి అని చెప్పి ట్వీట్ పెట్టారు ట్రంప్. సో ఇది అయిపోయిన ఒక 4-5 రోజులకి 22nd March ట్రంప్ ఒక ట్వీట్ ఏం చేశారా అంటే, ఇరాన్ గనక స్ట్రైట్ ఆఫ్ హార్మస్ ఓపెన్ చేయకపోతే ఇరాన్ వేరియస్ పవర్ ప్లాంట్స్ పైన అటాక్ చేయడం మొదలు పెడతాము, చాలా ఇంపార్టెంట్ అయిన పవర్ ప్లాంట్స్ని కొట్టడం మొదలు పెడతాము, ఇరాన్ చూసుకో, నీ ఇష్టం, స్ట్రైట్ ఆఫ్ హార్మస్ని ఓపెన్ చేయడానికి నీకు టైం ఇస్తున్నామని అల్టిమేటం ఇచ్చింది. కానీ అసలు యుఎస్ఏ ఎంత అన్స్టేబుల్గా ఉందంటే, స్టార్టింగ్లో అఫ్ కోర్స్ యుఎస్ఏనే గెలుస్తుంది అని అందరూ అనుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇరాన్ గెలుస్తుందన్న స్టేజ్కి వెళ్ళిపోయింది వార్. స్టార్టింగ్ లో అయితే మాకు ఎవరు అవసరం లేదు, ఇరాన్ పైన మేము గెలిచేసాము. We don't need anybody. We're the strongest nation in the world. We have the strongest military by far in the world. We don't need them. ఇప్పుడేమో స్ట్రైట్ ఆఫ్ హార్మస్ క్లోజ్ అయిపోయింది, మేము ఒక టెర్రరిస్ట్ కంట్రీని అటాక్ చేసి గెలవాల్సింది అయితే గెలిచేసాము, స్ట్రైట్ ఆఫ్ హార్మస్ ఓపెన్ చేయడం మా పని ఒక్కటే కాదు, మీ పని కూడా, మీరు ఓపెన్ చేయండి, మేము హెల్ప్ చేస్తాము అని అంటుంది యుఎస్. China gets 90%. South Korea gets 35%. యుద్ధం మొదలు పెట్టింది యుఎస్ఏ, యుద్ధం వల్లే స్ట్రైట్ ఆఫ్ హార్మస్ క్లోజ్ అయింది. అండ్ సడన్ గా ఇప్పుడు మాత్రం స్ట్రైట్ ఆఫ్ హార్మస్ మాకు సంబంధం లేదు. So we want them to come and help us with the strait. సో యుఎస్ఏ మెయిన్ గా ట్రంప్ మాటలు ఎలా అన్బ్యాలెన్స్ అవుతున్నాయంటే, యుఎస్ఏనే గెలుస్తుంది అనుకున్న సైడ్ నుంచి మెల్లగా ఇరాన్ వార్ విన్ అవ్వడానికి, వార్ విన్ అవ్వదు, ఆబ్వియస్గా చాలా లాస్ అవుతుంది. బట్ యుఎస్ఏ అనుకుంది చేయలేని సిచ్యువేషన్కి ఇరాన్ ఈరోజు యుఎస్ఏని తీసుకొచ్చేస్తుంది. అండ్ దానికి 2 days తర్వాతే మోడీ గారు ఒక ట్వీట్ వేశారు. ఏమనంటే, మన ట్రంప్ కాల్ చేశారంట, కాల్ చేసి ఇలా డీఎస్కలేషన్ చేయాలి, పీస్ కోరుకోవాలి, మనందరి సపోర్ట్ ఉండాలి అని చెప్పి ట్రంప్ మాట్లాడితే, తప్పకుండా మా సపోర్ట్ ఉంటుందని చెప్పి మోడీ గారు కూడా ఒక ట్వీట్ వదిలేరు. మాకు కూడా పీసే కావాలి, ఎన్నో కంట్రీలు సఫర్ అవుతున్నాయి, డీఎస్కలేషన్ అవ్వాలి, స్ట్రైట్ ఆఫ్ హార్మస్ ఇష్యూ అని.
సో మన వాళ్ళు తెలివిగా ఏం చేశారు, జయశంకర్ గారు ఇరాన్ వాళ్ళతో మాట్లాడి, మన ఇండియన్ టీం ఇరాన్ టీంతో మాట్లాడి, టీం అంటే క్రికెట్ టీం కాదు, ఆబ్వియస్గా ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉంటారో ఈ షిప్ పాసేజెస్కి అన్నిటికీ, మన వాళ్ళు ఇరాన్ వాళ్ళతో మాట్లాడి ఒప్పించిన తర్వాత యాక్చువల్గా ఇరాన్ కూడా ఒక అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ వదిలింది, మా ఫ్రెండ్లీ కంట్రీస్కి మాత్రం స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ నుంచి వదులుతాం మేము పాసేజ్, మిగిలిన కంట్రీస్కి మాత్రం ఖచ్చితంగా పాసేజ్ వదలమని చెప్పి క్లియర్గా చెప్పేసింది. ఇక్కడ చైనాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇరాన్ ఇప్పుడు కొత్త రూల్ ఏం పెట్టబోతుందంటే, స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ నుంచి పాస్ అయ్యే షిప్స్ ఏదైనా సరే, ఆయిల్ కొనాలన్నా అమ్మాలన్నా సరే చైనీస్ కరెన్సీలోనే జరగాలి ట్రాన్సాక్షన్స్ అని చెప్పింది. జనరల్గా ఇది డాలర్స్లో జరిగేది, అందువల్లే యుఎస్ డాలర్కి ఎక్కువ వాల్యూ ఉండేది. అండ్ చైనా సైలెంట్గా స్టేట్మెంట్స్ వదులుతూనే మేము ఇరాన్కి సపోర్ట్ అని చెప్తూనే ఈ వార్లో అడ్వాంటేజ్ పొందుతుంది. ఎందుకంటే ఇరాన్ సింపుల్గా చైనా మాకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి చైనా కూడా మేము సపోర్ట్ చేయాలని చెప్పి స్ట్రైట్ ఆఫ్ హార్మస్ నుంచి వెళ్ళేటప్పుడు చైనీస్ కరెన్సీ వాడాలని చెప్పి చెప్పింది. సో ఇక్కడ చైనా ఎంత సైలెంట్గా ఏం తెలియనట్టే ఎంత అడ్వాంటేజ్ తీసుకోవాలో అంత అడ్వాంటేజ్ తీసుకుంటుంది చైనా. దీని తర్వాత ట్రంప్ మళ్ళీ ఒక కొత్త స్టేట్మెంట్ ఏంటంటే, ఇరాన్ ఏమో ప్రైవేట్గా వచ్చి మమ్మల్ని అడుక్కుంటుంది, ఆ డీలింగ్స్ చేసుకుందాం ఈ డీలింగ్స్ చేసుకుందామని, కానీ పబ్లిక్గా మాత్రం మాకేం సంబంధం లేదు, మేము అసలు ఓడిపోవట్లేదు వారు, మాకేంటి నెగోషియేషన్స్ చేసుకోవాల్సిన అవసరము, మేము ఆల్రెడీ 3 పాయింట్స్ చెప్పాము. ఒకటి, మాకు జరిగిన నష్టపరిహారం కావాలి, రెండోది మమ్మల్ని ఫ్రీ కంట్రీగా గుర్తించాలి, మా రెజ్యూమేని గుర్తించాలి, అండ్ మా న్యూక్లియర్ ప్రోగ్రామ్ని నార్మల్గానే మీరు వదిలేయాలి, మా పైన మీరు ఎలాంటి శాంక్షన్స్ పెట్టకూడదు, ఇలాగ మా కంట్రీ ఇండిపెండెంట్ కంట్రీగా మాకు ఫ్రీడమ్ కావాలి అని చెప్పి స్టేట్మెంట్ వదిలింది. సో క్లియర్గా ఇరాన్ వాళ్ళు ఏమంటున్నారంటే, $200 ఆయిల్ బ్యారెల్ వెళ్ళే వరకు కూడా మేము ఆగము, మేమేంటో చూపిస్తామని ఇరాన్ చెప్తుంది. ట్రంప్ ఏమో ఇక్కడ ట్వీట్స్ ఏం పెడుతున్నారంటే, ప్రైవేట్గా వచ్చి మమ్మల్ని అడుక్కుంటుంది, పబ్లిక్లో ఏమో ఇలా చెప్తుంది, ఇలా ఏది పడితే అది మాట్లాడితే ఇరాన్కే డేంజరు, ఒకసారి మేము ఇంక కాదు అనుకొని దిగేసాం అనుకో మాత్రం నేను ఇంకా వెనక్కి తగ్గేది లేదు అని చెప్పి ఒక వార్నింగ్ లాగా ట్వీట్ వదిలారు. బట్ ట్రంప్ గురించి మనకు తెలిసిందే, ఏదేదో చెప్తూనే ఉన్నారు. రీసెంట్గా కూడా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీలో మెన్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ ఉమెన్ స్పోర్ట్స్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ వదిలారు. అండ్ దీన్ని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అప్రూవ్ చేసింది, అండ్ నేను చెప్పడం వల్లే అప్రూవ్ చేసింది ఇది అని చెప్పి కూడా ట్వీట్, ఏదేదో వదులుకుంటున్నారు. అప్పుడు అర్థమైంది నాకు, ఏం జరిగినా నేను చెప్పడం వల్లే జరిగింది అని చెప్పి ఇంకా చెప్తారని నాకు క్లారిటీ వచ్చేసింది. కానీ అక్కడ ఇరాన్ మాత్రం ఏమాత్రం తగ్గట్లా. ఈవెన్ ఇంటర్వ్యూల్లో కానీ యుఎస్ ఆర్మీ ఇరాన్లో ల్యాండ్ అయ్యి కాంకర్ చేద్దామని అనుకుంటున్నారంటే దింపండి చూసుకుందాం, మేము కూడా దానికే వెయిట్ చేస్తున్నాము ఒక డికేడ్గా, మేము ఎప్పటి నుంచో ట్రైన్ అయి కూర్చున్నాము ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని చెప్పి మాట్లాడుతుంది ఇరాన్. అంత బలంగా ఉంది ఇరాన్. ఈ టైంలో మళ్ళీ ట్రంప్ ఇంకొక ట్వీట్ వదిలారు. ఏంటంటే March 27 ట్వీట్ ఏంటంటే, ఈ అల్టిమేటమ్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను. లైక్ మొన్న 22 మార్చ్ ఒక స్టేట్మెంట్ ఏం వదిలారు, మీరు కనుక నెగోషియేషన్స్కి రాకపోతే, మేము చెప్పింది వినకపోతే, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ చేయకపోతే మేము మీ ఇంపార్టెంట్ పవర్ ప్లాంట్స్ని కొట్టడం మొదలు పెడతామన్నారు కదా, అది ఒక టైం లైన్ ఇచ్చారు. ఇప్పుడు ఏం చెప్పారంటే, ఆ టైం లైన్ April 6 వరకు పోస్ట్పోన్ చేస్తున్నాము, మా ఇద్దరి మధ్య టాక్స్ జరుగుతున్నాయి ఇంకా అంటారు. కానీ బయటకు వచ్చి మాత్రం మీడియా ముందు మాత్రం ఇరాన్ పైన వార్ గెలిచేసాం, మళ్ళీ ట్వీట్స్లో మాత్రం ఇంకా నెగోషియేషన్స్ జరుగుతున్నాయి, అల్టిమేటం పుష్ చేసాం, టైం లైన్ పుష్ చేసాం, ఇరాన్కి ఛాన్స్ ఇస్తున్నాం, ఇరాన్కి మాకు టాక్స్ జరుగుతున్నాయి అంటారు. ఏది పడితే అది మాట్లాడుతూనే ఉన్నారు. బట్ ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, April 6 అనే అల్టిమేటం ఏదైతే ఇచ్చారో, ఈ April 6కి 1-2 days అటు ఇటు ఇంకొక ఇంపార్టెంట్ ఈవెంట్ జరగబోతుంది. అదేంటంటే, యుఎస్ క్యూబాని బ్లాక్ చేసి పెట్టేసింది, క్యూబా కంట్రీని, ఏ గ్లోబల్ సప్లైస్ దొరకకుండా. అండ్ క్యూబా ఇప్పుడు చాలా సఫర్ అవుతుంది ఆయిల్ లేక. ఇలాంటి టైంలో ఒక రష్యన్ క్రూడ్ ఆయిల్ షిప్ వస్తుంది, అది క్యూబాకి సప్లై చేయడానికి వస్తుంది. యుఎస్ ఏమో క్లియర్గా చెప్పింది, గ్లోబల్ సప్లైస్ కట్ చేసి పెట్టింది క్యూబాకి, వెనిజువలా ఆయిల్ కూడా క్యూబాకి దొరకకుండా చేసింది. సో క్యూబాని కంట్రోల్ చేయాలని ఎలాగైనా కూర్చొని యుఎస్ఏ. ఇలాంటి టైంలో రష్యా క్రూడ్ ఆయిల్ షిప్ వస్తుంది ఆనటోలి. ఇప్పుడు అది ఇంకొక 10 daysలో రాబోతుందని ఒక 2 days ముందు టాక్ ఉంది. అంటే రఫ్గా April 6th 5th ఈ టైంకి రాబోతుంది అది. అదే టైంకి అల్టిమేటం కూడా పుష్ చేశారు ఇరాన్. మరి 2 కోయిన్సిడెన్స్ అనుకోకుండా జరిగాయి నాకు తెలియదు. కానీ రష్యా ఏమంటుందంటే, హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ పైన నేను క్యూబాకి ఆయిల్ ఇచ్చే తీరుతాను అంటుంది. యుఎస్ ఏమో ఆ షిప్ తీసుకురాకండి, ఆయిల్ ఇవ్వకండి క్యూబాకి అంటుంది. ఇంకొక April 4th or 5th ఇది జరగబోతుంది. ఆ రోజు కనుక రష్యా ఖచ్చితంగా వస్తే యుఎస్ తగ్గాలి.
యుఎస్ తగ్గకపోతే రష్యా తగ్గాలి. ఇద్దరు తగ్గకపోతే మాత్రం ఇది ఖచ్చితంగా గొడవ అవుతుంది. అండ్ రష్యా వర్సెస్ యుఎస్ఏ గొడవ అయితే మాత్రం అది World War IIIకి కన్ఫామ్గా దారితీస్తుంది. ఎందుకంటే రెండు నేషన్స్ అంత ఈజీగా తగ్గవు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పుటిన్ గారి గురించి మనకు తెలిసిందే ఎంత పవర్ఫుల్ లీడరు. అండ్ ట్రంప్ గారు ఏది పడితే అది మాట్లాడతారు, బట్ యాక్షన్ తీసేసుకునే టైప్ ఈ క్యాండిడేట్. సో ఇంక 1 వీక్లో జరిగే ఛాన్స్ ఉంది ఈ పెద్ద ఈవెంట్. World War III జరుగుద్దా లేదా అనేది ఈ ఒక్క షిప్ పైన డిపెండ్ అయ్యి ఉంది. చాలా ఇంపార్టెంట్ ఇది. నాకు లిటరల్గా కొద్దిగా భయం వేసింది, సిచ్యువేషన్లు ఏంటో ఎంతకు దారి తీస్తున్నాయని. అండ్ మన ట్రంప్ గారి గురించి తెలిసిందే, నేటోని అయితే నాకు అసలు నేటో హెల్ప్ చేయలేదు, యూఎస్కి హెల్ప్కే రాలేదు. కానీ మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేటో హెల్ప్ అక్కర్లేదు, బట్ స్టిల్ ఇది మాత్రం గుర్తుపెట్టుకుంటాం, నేటోకి యూఎస్ హెల్ప్ చేయలేదు, ఈ వార్ మొత్తం మేమే గెలుస్తున్నాము, నేటో మాత్రం హెల్ప్కి రాలా, మాకు అక్కర్లేదు కూడా, కానీ నేటో రాంది మాత్రం నేను గుర్తుపెట్టుకుంటాను దీన్ని అని చెప్పి ట్రంప్ గారు ఇంకో ట్వీట్ కూడా వదిలారు. బట్ ఇక్కడ అన్నిట్లో మన ఇండియాకి ఒక ప్లస్ పాయింట్ ఏంట్రా అంటే రష్యా మంచితనమా, నిజంగా మంచిగా చేస్తుందా లేదా వెనక్కి ఏదైనా మాస్టర్ ప్లాన్ ఉందో తెలియదు. కానీ ఒక ఆయిల్ షిప్ విచ్ హ్యాస్ టు బి లైక్ ఇనీషియల్గా చైనాకి వెళ్ళాల్సిందే, దాన్ని డైవర్ట్ చేసి మరీ ఇండియాకి పంపిస్తున్నారు. ఎందుకంటే ఇండియాకి అవసరం ఉంది, ఇండియా మా ఫ్రెండ్ కంట్రీ అని చెప్పి హెల్ప్ చేస్తుంది రష్యా. సో దీన్ని మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. చైనాకి వెళ్ళే షిప్ని కూడా డైవర్ట్ చేసి మరీ ఇండియాకి పంపించింది ఆ షిప్స్ని. అండ్ ఇప్పుడు మనకి ప్రస్తుతానికి రష్యా నుంచి కూడా ఆయిల్ రావడం వల్ల కొద్దిగా మళ్ళీ ఆయిల్ షార్టేజ్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ తగ్గాయి. బట్ స్టిల్ యుద్ధం మనల్ని ఎఫెక్ట్ చేయదు అనుకుంటే మాత్రం పొరపాటు. ఏదైనా జరగచ్చు అని ముందు జాగ్రత్తకే అన్ని స్టేట్ల సీఎంతో ఒక మీటింగ్ అరేంజ్ చేస్తున్నారు, వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ఒకవేళ యుద్ధం వల్ల మన కంట్రీ ఎఫెక్ట్ అయితే ఏమేమి ప్రయారిటీస్ తీసుకోవాలని చెప్పి ఒక మీటింగ్ జరగబోతుంది. సో ఇది కూడా ఇంపార్టెంటే. సైలెంట్గా కూర్చోవడం కన్నా నెక్స్ట్ ఏం జరగబోతుందని ప్రిడిక్ట్ చేసుకోవడం, ముందే ప్రికాషన్స్ తీసుకోవడం ఖచ్చితంగా బెటర్. కానీ April 4th జరగబోయేది మాత్రం చాలా 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 ఇంపార్టెంట్ ఈవెంట్. ఎయిదర్ రష్యా క్రూడ్ ఆయిల్ షిప్ అన్న ఆగాలి, లేదా యుఎస్ఏ అన్న రష్యా క్రూడ్ ఆయిల్ షిప్ని క్యూబాలో దింపడానికి పర్మిషన్ ఇవ్వాలి. ఈ రెండు తగ్గకపోతే మాత్రం ఇది చాలా 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 పెద్ద విషయం అవుతుంది. World War III స్టార్ట్ అయినా కూడా మనం చెప్పలేం ఒక్క అనటోలి షిప్ వల్ల. సో అది ప్రస్తుతానికి వేరే చోటుకి ట్రావెల్ చేస్తా, వేరే రూమ్లో ఉన్నాను, అందుకే బ్యాక్గ్రౌండ్ మారుంటుంది. అండ్ కొద్దిగా హెల్త్ బాగాలేక అండ్ వర్క్ కూడా ఎక్కువైపోయి వీడియో పెట్టలేదు. బట్ ఇలా ఫటాఫట ఈజీగా క్లియర్గా సింపుల్గా అర్థం చేసుకోవాలి వినాలంటే నా వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తవాడిని హెల్ప్ చేయండి గ్రో అవ్వడానికి. కరెక్ట్గా జరిగే న్యూస్ని ఎలాగోలా ఎతికి కరెక్ట్గా వీడియోలో పెట్టి ఒక సమ్మరీగా చెప్పేస్తూ ఉంటాను. అది థ్యాంక్ యూ, ఉంటా మరి, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.